అన్న ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం అన్న. మా యొక్క ఆవేదనను మా యొక్క బాధను మీకు వ్యక్తపరిచి ఈ విషయాన్ని మీరు బయటకు తెలియజేయాలని చెప్తున్నాము. అయితే మేము సుమారు 25 సంవత్సరాల క్రితం మేము మోడర్న్ హౌస్ పేరు మీద మమ్మల్ని సికింద్రాబాద్ ఉండే అన్న. మేము జంట నగరాలకు మేము మా వర్కర్లము గొర్రెలు కాస్టోళ్ళు గొర్రెలు గోస్టోళ్ళు అందరూ కూడా మాంసాన్ని 2 రాష్ట్రాలకు జంట నగరాలకు కూడా మేము ఎగుమతి చేసి మా ఉపాధిని పొందుతున్నాం మేడం. అయితే బలవంతంగా కూడా ఈ మోడర్న్ స్లాటర్ హౌస్ పేరు మీద మోడర్న్ స్లాటర్ హౌస్ అత్యాధికమైనటువంటి స్లాటర్ హౌస్ చేస్తామని చెప్పి బలవంతంగా మమ్మల్ని ఈ చెంగిచెర్లకు 25 సంవత్సరాల కింద తీసుకురావడం జరిగిందన్న. అక్కడ కూడా మేము ఉన్నటువంటి నివాసాలను కోల్పోయి అక్కడ ఉన్నటువంటి పునరావాసాలను అన్నిటి కూడా కోల్పోయి అప్పుడు 25 సంవత్సరాల కింద చెంగిచెర్ల చాలా తక్కువ ఉండే. అయినా ఇక్కడ మేము గుడిసెలు వేసుకొని మడిగలు వేసుకొని ఈ మాంసం యొక్క ఈ పరిశ్రమలో మేము పనిచేయడం జరిగింది. చాలా కింద పీద వర్గాలు అంటే అందరూ కూడా బలహీన వర్గాలు గొల్ల కుర్మ అన్ని క్యాస్టులు ఉన్నాయి. బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాడికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరం కూడా ఇక్కడ కష్టపడి మేము సేవలు అందిస్తున్నాము. 25 సంవత్సరాల క్రితం ఇక్కడ తీసుకొచ్చి మేము ఇక్కడ అందరము కాస్టోలం కోస్టోలం అందరూ ఉండగా ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం సలీం భాయ్ అన్నట్టు ఆయన ఒక కాంట్రాక్టర్ వచ్చిండు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్ పోయిందని చెప్పి ఇవాళ వచ్చినటువంటి అధికారులు ఉన్నతాధికారులు వచ్చి మీరు ఇమీడియట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి రాత్రి అని చెప్తారు. అన్నా మేము ఇంచుమించు 10,000 జీవాలు లోపల ఉన్నాయి. 10,000 జీవాలు ఇంకా మేత ఉండి బయట ఉన్నాయి. బయటకు రానియకుండా ఇవాళ సాయంత్రం గేట్లు బంద్ చేసి ఉన్నతాధికారులు వచ్చి మేము మీ ద్వారా ఒకటే చెప్తున్నాము. మేము చాలా బలహీన వర్గాలము. మేము రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉంది. మేము ఇక్కడనే కాదు దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంది. రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంది. అవన్నీ రాత్రి మీరు ఇంకొక సేపు అయితే చూడండి. రాత్రి 9 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి అంతా కూడా నిర్విరామంగా మేము శ్రమ చేస్తున్నాం, కష్టపడుతున్నాం. రెక్కాడితేనే గానీ డొక్కాడని ప్రత్యక్షంగా 3,000 మంది ఉన్నాము. పరోక్షంగా అయితే మా ఫ్యామిలీలు మా పిల్లలందరూ కలిసి సుమారు 7,800 మంది 8,000 మంది మేము ఉన్నాము. వీడు అత్తాదినంగా వచ్చి మేము ఈ గేట్లు బంద్ చేస్తాము, మేము వీడికి వెళ్ళిపోవాలని మనం బలవంతంగా మాట్లాడుతారు. దాంతో మాకు ఇంచుమించు 7,000 మందికి చాలా ఇబ్బందులు కలిగేది ఉంది. ఎందుకంటే మా పిల్లలు స్కూళ్ళలో చదువుతారు. చాలా బీద పరిస్థితులు ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఈ విషయాన్ని మీ ద్వారా మేము సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం జరిగించాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా మా కార్పొరేటర్లకు కానీ మా ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా దృష్టికి తీసుకొచ్చినాము. ఇది ఎందుకంటే మా పోరాటానికి న్యాయ పోరాటం. మేము ఎందుకంటే ఇక్కడ నుంచి బంద్ చేస్తే మేము ఏం లేమి ఆత్మాహుతి చేస్తూ తప్ప మేము కాసుకున్నటువంటి గొర్రెలు చనిపోతాయి. వీళ్ళు ఒక్కరోజు మా యొక్క జీవాలను ఆపినట్టయితే దొడ్లున్న జీవాలు నీళ్లు లేక మేత మేపక అవన్నీ కూడా దొడ్లు అన్ని మటాటు% అయిపోతాయి. అవి చనిపోయినాక 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు నష్టం జరుగుతుంది. దానికి బయట పోయిన జీవాలు బయటనే ఉంటాయి. ఇక అవి చనిపోయిన తర్వాత మా పునరావాసాన్ని పూర్తిగా కోల్పోతాము. ఇక అవి కోల్పోయిన తర్వాత మా జీవన భృతే మొత్తము ప్రశ్నార్థకంగా మారుతుంది. దాని పర్యాసం ఏమున్నా మేము గ్యాస్ డబ్బులు పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడడం తప్ప మాకు గత్యంతరం లేదు. అయ్యా మీ ద్వారా పత్రికా మిత్రుల ద్వారా మేము ఒకటే కోరుతున్నాము. ముఖ్యమంత్రి గారికి కానీ ఉన్నతాధికారులకు కానీ అయ్యా మాకు తెలియకుండా కనీసం మేము 25 సంవత్సరాల కోలే ఇక్కడ కష్టపడుకుంటా మేము ఇంత సేవ చేసుకొని మా బాధలు మేము పడుకుంటా బతుకుతున్నాము. కనీసం మాకు నోటీస్ లేదు, ఒక ఇంటిమేషన్ లేదు. ఆ కాంట్రాక్టర్ పోయిండు, కొత్త కాంట్రాక్టర్ వస్తుండు, మీరు ఇమీడియట్ వెళ్ళిపోవాలంటే ఇది మాది ఫుడ్. ఇది మేమందరూ కూడా 2 జంట నగరాలే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ మేము మటన్ సప్లై చేస్తున్నాము. హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ కట్టెలు కాస్టోళ్ళు కానీ మేకలు కాస్టోళ్ళు కానీ కటింగ్ చేసేటోళ్ళు కానీ బోటీలు అమ్మేటోళ్ళు కానీ తలకాయలు కాల్చేటోళ్ళు కానీ సుమారు 8,000 నుంచి 10,000 మంది జీవన భృతి కోల్పోతారు. ఇంత సడన్లీ అయినటువంటి నిర్ణయాలు మరి గవర్నమెంట్ తీసుకుందని చెప్పి ఇప్పుడు ఇందాక వచ్చినటువంటి వాళ్ళ అధికారులు చెప్పడం జరిగింది. ఇది మేము మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మాకు తగిన న్యాయం చేయాలని చెప్తున్నాం. మేము మాత్రము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు. మేము విన్నవిస్తున్నాం. మా డిమాండ్ కాదు, మా జీవనభృతిని కోల్పోతామని చెప్పి మీ ద్వారా మేము విన్నవిస్తున్నాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మా పైన దయదలంచి మాకు యథావిధిగా మీరు ఇంకా ఆధునీకరణ చేస్తాము, వేరే వాళ్ళకు మేము టెండర్ ఇస్తామంటే మీ టెండర్లకు కానీ మీరు చేసేటటువంటి అభివృద్ధి పనులకు కానీ మేము కానీ మా కార్మికులు కానీ ఎవ్వరం కూడా మేము ఆటంకపరచము. మీ అన్ని పనులు చేసుకోండి కానీ మా జీవనభృతి మీద మాత్రం మీరు అది చేయకండి మీ ద్వారా